నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అమర్నాథ్ యాత్ర నెత్తురోడింది. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు యాత్రికుల బస్సుపై పంజా విసిరారు. దీంతో 7 భక్తులు మరణించారు. పదుల సంఖ్యలో యాత్రికులు గాయపడ్డారు. అమర్నాథ్ యాత్ర కోసం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్న ఉగ్రదాడి జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ సంతాపం తెలిపారు. శాంతియుతంగా సాగుతున్న అమర్నాథ్ యాత్రపై ముష్కరులు దాడి చేయడాన్ని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండించింది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి, భక్తుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలేమిటి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కె పద్మనాభయ్య గారు, పద్మభూషణ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఆస్కీ చైర్మన్, ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, కల్నల్ ఏ అజయ్ రెడ్డి గారు, మాజీ సైనిక ఉన్నతాధికారి. పద్మనాభయ్య గారు, అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 7 మరణించారు, అలాగే 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరి ఈ ఉగ్రవాద దాడిని కూలంకషంగా ఏ కోణంలోంచి పరిశీలించాలి? ఇది ఉన్మాదపూరితమైన ఒక చర్య అండి. చాలా చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయం ఇది. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళంతా కూడా మహిళలు, వాళ్ళలో చాలామంది 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఎక్కడ గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు, యాత్రికులు. వాళ్ళకి వీళ్ళకి టెర్రరిజంకి ఏం సంబంధం లేదు. అలాంటి వాళ్ళ మీద ఇలాంటి చర్య ఉగ్రవాద ఉన్మాదమే మీరు అన్నట్టు. రెండోది ఏమిటంటే, ఈ అమర్నాథ్ యాత్ర అన్నది కాశ్మీర్లో చాలా ఒక విశేషమైన స్థానం ఉంది దానికి. ఇది ప్రతి ఏడాది జరుగుతుంది, జూన్ నుంచి ఆగస్టు వరకు 48 రోజులు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుండగా దీన్ని ప్రతి వాళ్ళు కూడా అక్కడ వెల్కమ్ చేస్తారు, కాశ్మీర్లో ఉన్నవాళ్ళు కూడా. దానికి కారణం ఏంటంటే, ఈ ఏరియాస్ ఉన్నాయి చూడండి, పహల్గావ్ నుంచి వెళ్ళాలి అక్కడికి ఒక చోట, రెండోది బాల్టాల్ అనే ఉంటుంది. ఆ 2 ఏరియాస్ ఇవంతా కూడా చాలా హిల్లీ ఏరియాస్, చాలా పూర్ ఏరియాస్. వాళ్ళకి 48 రోజులు, దానికి ముందు ఒక 10 రోజులు, దాని తర్వాత ఒక 10 రోజులు, ఒక 60 రోజులు వాళ్ళకి జీవనోపాధికి ఎంతో సహాయపడుతుంది ఈ యాత్ర. గుర్రాలని, మ్యూల్స్ అని, తర్వాత సామాన్లు మూసేవాళ్ళని, ఏదో తిండి పదార్థాలు అమ్మేవాళ్ళని, వగైరా అది ఒక పెద్ద, వాళ్ళు కూడా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటారు ఇది. అందువల్ల దీని మీద ఎవరు ఎప్పుడు కూడా ఉగ్రవాదం పండివ్వలేదు. జరిగినాయి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం, 2000 సంవత్సరంలో ఒకసారి, 2001లో ఒకసారి, 2002లో ఒకసారి కొంతమంది చచ్చిపోయారు. ముఖ్యంగా గ్రెనేడ్స్ త్రో చేయటం వల్ల, ఎక్కడ ఈ పహల్గామ్ క్యాంప్ ఎక్కడైతే ఉందో అక్కడ. అందువల్ల అది కంప్లీట్గా సబ్సైడ్ అయిన దాంట్లో ఇది కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు ఎవరు చేశారని అనుకోండి నేను. ఇంకో కారణం కూడా ఉంది విశిష్టతకి. ఈ కాశ్మీర్ వ్యాలీ, ఈ అమర్నాథ్ని మొట్టమొదట చూసిన వాడు, కనిపెట్టిన వాడు ఒక ముస్లిం ఫ్యామిలీ. వాళ్లే దాన్ని తెరవటం, ముయ్యటం అది ఎప్పటి నుంచో అనేక కాలం 1890లో ఎప్పుడనో డిస్కవర్ చేశారు. ఆ తర్వాత హిందూ ప్రీస్ట్ ఉన్నారు అక్కడ, సిక్ ప్రీస్ట్ ఉన్నారు చాలా పూర్వం నుంచి కూడా. ఈ ముగ్గురు కూడా, సిక్స్, హిందూస్, ముస్లిమ్స్ ముగ్గురు కలిసి ఇప్పుడు లేరనుకోండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తీసుకున్నది ఒక అమర్నాథ్ యాత్ర ష్రైన్ ఆర్గనైజేషన్ అని ఒకటి క్రియేట్ చేసి బోర్డు దాని ద్వారా జరుపుతున్నారు. కానీ ఇంతవరకు కూడా ఈ ముగ్గురు కలిసి చేస్తుండేవాళ్ళు. అందుకని ఎంతో ఐకమత్యత, ఈ కాశ్మీరియతకు ఒక నిదర్శనాన్ని, ఒక సెక్యులరిజంకి ఒక ఇదని జరుగుతూ ఉండేది. నా ఉద్దేశం ప్రకారం ఇది ఈ యాత్రికులను ఉద్దేశించి చేసింది కాదు, వాళ్ళ లక్ష్యం అది కాదు అని అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే, ఒకటి, వీళ్ళు పోలీసు ఆర్మర్డ్ వెహికల్ ఒకటి వెళ్తూ ఉంటే దాని సాయుధ ఒక కారు మీద దాని మీద దాడి చేశారు, సఫలం అవ్వలేదు. ఇంకో చోట ఏదో బంకర్ ఉంటే అక్కడ ట్రై చేశారు, అది కుదరపోతే అప్పుడు ఈ బస్సు వెళ్తూ ఉంటే దీని మీద ర్యాండమ్ ఫైర్ చేశారు. ఆ ఫైరింగ్లో వీళ్ళు చచ్చిపోయారు. ఈ బస్సు యాత్రకి వెళ్ళినా కూడా తిరిగి వస్తూ ఉంది. యాత్రకి సంబంధించిన ఆ రూట్లో లేదు వాళ్ళ లెక్కలో. ఇట్ ఇస్ నాట్ రిజిస్టర్డ్ విత్ దెమ్. ఈ అమర్నాథ్ యాత్రతో రిజిస్టర్ చేయలేదు వీళ్ళు. ప్రైవేట్ బస్సులో వెళ్ళి వస్తున్నారు. తర్వాత వీళ్ళు రూల్స్ కొన్ని ఫాలో కాకుండా, నిబంధనలు 7 గంటల తర్వాత నేషనల్ హైవే మీద ఎక్కడ వెళ్ళకూడదంటే వీళ్ళు 8:30కో 8:40కో ఎప్పుడో వెళ్తున్నారు. అందువల్ల ఇది వాళ్ళని ఉద్దేశించి చేసింది అనుకోండి నేను.
ఇది పోలీసు వాళ్ళని ఉద్దేశించి ఏ ఉద్దేశంతో చేసినా కూడా జరిగిన నష్టం మనకి చాలా పెద్ద నష్టం. కృష్ణారి గారు, అమర్నాథ్ యాత్రికులపై 2000 సంవత్సరం తర్వాత జరిగిన అతిపెద్ద దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. మరి కాశ్మీర్ లోయలో మళ్ళీ అల్లకల్లో తలెత్తడానికి ప్రధాన కారణాలని ఏ విధంగా చూడాలి? ఒక స్వర్గధామంగా హిందువులు భావించే అమర్నాథ్ తీర్థానికి పోయే యాత్రికులపైన సివిలియన్స్, ఓల్డ్ ఏజ్గా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద జరిగిన దాష్టికం అది ఖండనీయం. భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు దానిలో వారు అన్నట్టు ఈ చనిపోయిన 7గురిలో 6 మహిళలు ఉండడం, వీళ్ళు గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇంత దూరం నుంచి వాళ్ళు అక్కడికి ప్రయాణించి దేవుడిని దర్శించుకోవడానికి రావడం, ఇదంతా జరిగి అంటే అమర్నాథ్ యాత్రలో ఇట్లాంటిది జరుగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ముందే హెచ్చరికలు ఉన్నా కూడా ఎంతో అప్రమత్తంగా అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ ఉన్నది. అయినా కూడా ఇప్పుడు ఇష్యూ ఎట్లుంటుంది అంటే అన్నిటికీ తెగించిన టెర్రరిస్టులు ఒక్కసారి సక్సెస్ కావాలి. అప్రమత్తంగా ఎంత అలర్ట్గా ఉన్నా కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ఫుల్ ఉండాలి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఇంకా కొనసాగుతున్నందుకు బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే మన పక్కనున్న దేశం దీన్ని స్పాన్సర్ చేస్తూ ఉంది టెర్రరిజాన్ని. ఇది వారు అన్నట్టు పద్మనాభ గారు, ఇది లోకల్ టెర్రరిస్టులు చేసినట్టయితే కనబడటండి. ఇది ఇప్పటికే కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసు ఆల్రెడీ దీన్ని ఎయిదర్ హిజ్బుల్ కానివ్వండి లేకపోతే ఎలిటీ కానివ్వండి వీళ్ళ ఏజెంట్స్ చేసినట్టు వాళ్ళు పరిశోధనలో తెలుస్తూ ఉన్నది, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్లో. అయితే ఇక్కడ సయీద్ సలాహుద్దీన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే టెర్రరిస్ట్గా డిక్లేర్ కాబడ్డాడో అమెరికాతో మొన్న మోదీ గారు చేసిన పర్యటన తర్వాత, వాళ్ళు ఏదో ఒక సమాధానం భారతదేశానికి చెప్పడానికి, ఏదో హెచ్చరిక చేయడానికి ఒక పన్నాగం పనినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ క్రాస్ ఫైర్లో అంటే సైనికులకి టెర్రరిస్టులకి మధ్య జరిగేదేమో అదొక వార్లాగా చూడవచ్చు, ఒక కౌంటర్ టెర్రరిస్ట్ యాక్టివిటీగా చూడవచ్చు. కానీ మధ్యలో సివిలియన్స్ చనిపోతూ ఉంటే మాత్రం అది చాలా బాధాకరమైన విషయం. అయితే భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే మన ఓపికని, మన రిస్ట్రెయింట్ని ఒక బలహీనతగా చూడకుండా ఉండాల్సిన అవసరం అయితే మనకున్నది. కాబట్టి తప్పకుండా కూడా అంటే వెంజెన్స్ కోసం మనం అటాక్ చేయాలని అంటం లేదు, కానీ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ని కంప్లీట్గా డిస్ఫంక్షనల్ చేసే విధంగా ఒక విధానపరమైన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పొద్దున జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఒక అత్యవసర భేటీ నిర్వహించడం జరిగింది. చాలా సెన్సిటివ్గా ఈ రోజు అక్కడ పరిస్థితి ఉన్నది. అయినా కూడా టెర్రరిస్టులు భయపడితే మన యాత్రలు ఆపుకునే పరిస్థితి లేదు. కాబట్టి భారతదేశంలో ఈ రోజు అమర్నాథ్ యాత్ర ఇంకా కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు. కాబట్టి మన వే ఆఫ్ లైఫ్ని వాళ్ళు కంటైన్ చేసే విషయం లేకుండా చూసుకునేందుకు చాలా ధైర్యంగా, చాలా అప్రమత్తంగా ఈరోజు భారత ప్రభుత్వం ముందుకు తీసుకుపోతాం. పద్మారెడ్డి గారు, అమర్నాథ్ యాత్రకు సంబంధించి జరిగిన దాడి ఏ కోణంలో చూడాలి? ముఖ్యంగా ఈ పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణాలని ఏ కోణం నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉంది? పక్క దేశంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక కారణంతో భారతదేశానికి నష్టం కలిగించాలి. అయితే ఎక్కడనో ఒక 4-5 చంపితే అది పెద్దగా వాళ్ళకు రుచించలేదు. అటాక్ ఆన్ పార్లమెంట్, అటాక్ ఆన్ బొంబాయి, అట్లాగే ఈ అమర్నాథ్ యాత్ర అన్నది ఒక దేశానికి ఒక సింబల్ తిరిగి. అంటే మనం అక్కడికి రెగ్యులర్గా సంవత్సరానికి 2-3 లక్షల మంది అక్కడికి వెళ్తుంటారు. సో ఆ యాత్ర మీద అటాక్ చేసినట్టయితే ఒక పెద్దగా ఇంపాక్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక 15-20 డేస్ నుంచి రూమర్స్ వస్తూ ఉన్నాయి అటాక్ జరుగుతుందని. దానికి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా 40,000 మంది సిఆర్పిని పెట్టినారు, హెలికాప్టర్సు, డ్రోన్స్, ఇదంతా జరుగుతూ ఉంది. ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసినారో అంటే ఈ యాత్రికులు ఇంతమంది ఇన్ని బస్సులు పోతాయన్నారో దాన్ని సేఫ్గానే తీసుకెళ్ళినారు, సేఫ్గానే తీసుకొచ్చినారు. ఇది అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఇక్కడ ఉండి చెప్పలేం, కానీ ఆ బస్సు వాళ్ళదేదో తప్పున్నట్టుగా కొడతా ఉంది. వాళ్ళు రిజిస్టర్ చేసుకోలేం. ఎవరైనా యాత్రికులు అమర్నాథ్ పోవాలనుకుంటే 13 సంవత్సరాల లోపల వాళ్ళని అలౌ చేయరు. అట్లాగే 75 సంవత్సరాలు దాటిన వాళ్ళని కూడా అలౌ చేయరు. అది సుమారు ఒక 12 నుంచి 13,000 ఫూట్ల హైట్లో ఉంది. ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా హెల్త్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తారు. ఇవన్నీ కూడా టెస్టులు చేసి ఇదంతా ఎందుకని చెప్పి టూరిస్టుల అని పద్ధతి లోపల బస్సులో వాళ్ళు వెళ్ళినట్టుగా కనపడుతూ ఉంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్స్ అన్నట్టుగా లేదు. అంటే అక్కడ ఇప్పుడు ఒక రాష్ట్రానికి 1000 మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ప్రతి టూరిస్ట్కు మనము ప్రొటెక్షన్ ఇవ్వలేము. కాకపోతే అమర్నాథ్ యాత్రకు మాత్రం ప్రభుత్వం తీసుకునే చర్యలు పర్ఫెక్ట్గా ప్రొటెక్షన్ చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు రేపు బంద్ పెట్టినారు, 2 డేస్ బంద్. ఎవరి కోసం అని బంద్ పెట్టినారు? చనిపోయిన వాళ్ళ కోసమా? పొలిటికల్ పార్టీస్కా, అపోజిషన్కా, సెంట్రల్ గవర్నమెంట్? బంధులు కాదు వాళ్ళు చేయాల్సింది.
మేము అంతా ఒకటిగా ఉన్నాము, అన్ని మతాల వాళ్ళు ఒకటిగా ఉన్నాము, ఇటువంటి దాంతో మమ్మల్ని మీరు విడదీయలేరని ఒక క్లియర్ మెసేజ్ పోవాలి. ఇటువంటి అటాక్లు బ్రిటన్లో జరిగినాయి, ఫ్రాన్స్లో జరిగినాయి, ఎక్కడెవరు బంధు పెట్టలే. ఫ్రాన్స్లో అయితే ఆ ఒక న్యూస్ పేపర్ మీద జరిగినప్పుడు ప్రజలంతా సాంఘీభావంగా రైట్ వి విల్ కండెమ్డ్ ఇట్, మన అందరం కూడా పోలీసుతో కోఆపరేట్ చేద్దామన్నారు. ఇక్కడ అది కాని రావటం లేదు. చాలామంది రాజకీయ నాయకులు ఇది హేయమైన చర్య ఖండిస్తున్నామన్నారు, కానీ పక్క దేశం మీద పేరు పెట్టి ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు అపోజిషన్ లీడర్స్ ముఖ్యంగా వాళ్ళు చెప్పాలి ఈ యొక్క ఇటువంటి చర్యలు జరగకూడదు, మేము మా దేశంలో ఎవరైనా కానీ వచ్చినట్టయితే మేము ఊరుకోము, మీరు ఖబర్దార్ అని ఎవరు అనలేకపోతున్నారు. మరి ఇటువంటి నేషన్ ఇష్యూస్ మీద వచ్చినప్పుడు అందరూ ఒక్క తాటి మీద నిలవాలి. కల్నల్ అజయ్ గారు, పహల్గాం బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి ఈ అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. మరి అక్కడ భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ఈ యాత్రకు దారితీసే మార్గాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు ఏ విధంగా అక్కడ మనం చూడవచ్చు అంటారు? అనంతనాగ్ నుంచి ఈ అమర్నాథ్ దాకా డిస్టెన్స్ ఒక 56 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ మధ్యలో క్యాంప్ వస్తుంది, బెల్టాల్ క్యాంప్. అక్కడి నుంచి మనం దిగిన తర్వాత ఒక 13 మైల్స్ మనం నడిచిపోవాలి. ఆ వాకింగ్ రూట్లో, కంప్లీట్ వాకింగ్ రూట్లో చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ 15 బెటాలియన్స్ వర్త్ డిప్లాయ్మెంట్, అంటే 15,000 పీపుల్ డిప్లాయ్మెంట్ ఉంటుంది అక్కడ. ప్లస్ దానికన్నా ఎక్కువ కూడా మంది ఉంటారు, అంటే ఏరియల్ సర్వేలెన్స్ కూడా ఉంటుంది. దీని ముందు అనంతనాగ్ నుంచి బాల్టాల్ పోయే రూట్లో కూడా కాన్వాయ్స్ ఉంటాయి. ప్రతి 1 కిలోమీటర్ టు 3 కిలోమీటర్స్ మధ్యలో ఆర్ఓపీస్ అంటే రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఉంటాయి, అన్నీ చెక్ చేస్తారు. ఎవరు టెర్రరిస్ట్ ఉంటారు, ఎవరు ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ చేస్తున్నారు అంతా దాంట్లో చెక్ చేస్తారు. సో ప్రతి బండి పోయే ముందు ఒక కాన్వాయ్లో ఒక సెట్ లాగా పోతుంది. సో ఈ అంతా ఈ ఎస్ఓపీస్ ఫాలో చేస్తారు ప్రతి మూమెంట్ కోసం. నాట్ అంటే దీనికి ఈ యాత్ర కోసం కాదు, ఏ మూమెంట్ అయినా ఆ ఏరియాలో జరిగితే ఇట్లాంటి సిస్టమ్ ఫాలో చేస్తారు. ఒక కట్ ఆఫ్ టైం ఉంటుంది సాయంత్రం పూట. ఆ టైం తర్వాత ఆ ఏరియాలో బండ్లు పోవడం అలౌడ్ కాదు. పోవాలంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎస్కాట్ తోటనే పోతారు. సో ఇట్లాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి. మళ్ళీ లోపల ఎంటర్ అయిన తర్వాత ఏరియాలో అంటే అందరూ అదే డేలో విజిట్ చేయలేరు అనమాట శ్రైన్ని. అందుకని అక్కడ నిద్రపోవడానికి క్యాంప్స్ ఉంటాయి, అక్కడ నిద్రపోతారు. ఆ ఏరియా అంతా హిల్ టాప్స్ అన్నీ కంప్లీట్లీ శానిటైజ్ ఉంటాయి. పైన ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు ఆల్ ద టైం. అంటే ఎవరో ఒకరంటే ఒక 10 పీపుల్ ప్రతి సోల్జర్స్ ప్రతి హిల్ టాప్ మీద కూర్చొని ఉంటారు. ఇదంతా అయిన తర్వాత కూడా ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా ఏ సెక్యూరిటీ సిస్టమ్ కూడా కంప్లీట్లీ ఫుల్ ప్రూఫ్ ఉండదు అనమాట. ఎవరైనా లోపలికి రావచ్చు అండ్ ఒక ఫస్ట్ అటాక్ చేయవచ్చు. ఫస్ట్ అటాక్ చేసిన తర్వాత వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు ఇమీడియట్లీ పట్టుకొని, అంటే ట్రాక్ చేసేసి అప్పటికప్పుడు ఎలిమినేట్ చేసేస్తారు. ఇట్లాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కంటిన్యూస్గా ప్రతి ఇయర్ అమర్నాథ్ యాత్రకు ఉంటాయి. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అక్కడ ఏం సీరియస్ ఫెయిలియర్స్ ఏం లేవు. అక్కడ 26 జూన్కి ఒక సెక్యూరిటీ ఇన్పుట్ వచ్చింది. దీని తప్ప ఇంకా చాలా అదర్ ఇన్పుట్స్ కూడా వస్తూ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ఏం తెలియదంటే ఎంత స్ట్రాంగ్ ఇన్పుటో, A1 ఇన్పుటా, A2 ఇన్పుటా, A3 ఇన్పుటా అది చెప్పలేము అనమాట, తెలియదు ఎవరికి. ఇట్లాంటి రొటీన్ ఇన్పుట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇన్పుట్ వచ్చిన తర్వాత కూడా ఇట్లా జరిగింది అంటే ఫెయిల్యూర్ అనేం కాదు, ఇట్లా రెగ్యులర్గా ఇన్పుట్స్ వస్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్, దాన్ని మనం ప్రివెన్షన్ చేసుకోవాలి. పద్మనాభి గారు, ఉగ్రవాదం అనేది ఒక అనాగరిక చర్య, ఉన్మాదపూరిత చర్య. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కాశ్మీర్లో ఎక్కడో చోట ఉగ్రవాద సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఉగ్రవాద సమస్య పరిష్కారానికి, ముఖ్యంగా కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇక నుంచైనా ఎలాంటి పరిష్కార చర్యలు చేపట్టాలి? ఈసారైనా మనం ఒకసారి నిద్ర లెగవాల. నా ఉద్దేశం ప్రకారం కాశ్మీర్లో ఏమవుతుందంటే చాలా కాలం నుంచి 68 ఏళ్ళు ఎంతో ఆర్మీ ఉంది, పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉండటం వల్ల ఒకటి వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇది నార్మల్ కండిషన్ అని. అక్కడ ఆర్మీని ఉంచటం, వీళ్ళు గొడవ చేయటం, మనం ఏదో ఒకటో రెండో చర్యలు జరిగితే వాటిని ఎదుర్కోవటం, మళ్ళీ మామూలే, ఒక నెల అయిన తర్వాత మళ్ళీ మొదలు, ఇది ఏదో ఒక పర్మనెంట్ ఫీచర్, ఇది అలవాటు పడిపోయాం అనమాట మనం. అలా జరుగుతూ ఉంది. ఐ థింక్ గవర్నమెంట్ కంప్లీట్గా ఒకసారి రీథింకింగ్ చేయాలి ఈ విషయం మీద. ఆ రీథింకింగ్ ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్మీకి లేకపోతే ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, వీటికి మనం ఇచ్చిన మ్యాండేట్ ఏమిటి? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆర్మీ యొక్క మ్యాండేట్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ది కంట్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. అంటే బయట వాళ్ళు మన మీదకి దండయాత్రకు వస్తే యుద్ధం చేస్తే వాళ్ళని ఆఫ్ చేయడానికి. యుద్ధం జరగట్లేదు కదా, ఇది ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది, ప్రాక్సీ వార్, అది వేరే విషయం. రెండోది పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం.
సిఆర్పిఎఫ్ కూడా ఏం చేస్తుందంటే పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఉంది. వీళ్ళు ఇదేమిటి, ఏదైనా క్రైమ్ జరుగుతుంటే మనం చూసి దాన్ని నిలపాల మన ఎదురుగా జరుగుతుంటే, లేకపోతే ఎవడన్నా క్రిమినల్ తెలిస్తే వాడిని అరెస్ట్ చేయాలి. ఇది మామూలు కండిషన్స్లో జరిగేది. అయితే కాశ్మీర్ ఎప్పటి నుంచో కూడా డిస్టర్బ్డ్ ఏరియా అని డిక్లేర్ చేశాం మనం. ఆర్మీకి స్పెషల్ పవర్స్ ఇచ్చాం. స్పెషల్ పవర్స్ ఇచ్చారు మీరు, బట్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి పెట్టారు వాళ్ళ మీద? ఏమిటి చేయమని చెప్పారు వాళ్ళకి? మీరు ఉగ్రవాదం అణిచేయమని చెప్పారా, లేకపోతే ఉగ్రవాదం కంట్రోల్ చేయండి అని చెప్పారా? కంట్రోల్ చేయడానికి అణిచివేయడానికి డిఫరెన్స్ ఉంది. అందువల్ల గవర్నమెంట్ మస్ట్ ఫస్ట్ క్లియర్లీ థింక్. ఆర్మీ వాళ్ళు కూడా గవర్నమెంట్ని అడగాల, సార్ మా ఏం చేయాలి మేము ఇక్కడ చెప్పండి, అది ఒకటి క్లారిటీ రావాలా. ఎందుకంటే లివ్ అండ్ లెట్ లివ్ అన్న సిచ్యువేషన్ వచ్చేసింది. అంటే వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం, వాళ్ళు కొడితే మనం కొడతాం, మనం కొడితే వాళ్ళు తిరిగి కొడతారన్న పద్ధతి అది ఆపేసి ఇది చేయాలా. ఇంపార్టెంట్ విషయం ఏం జరిగిందంటే, ఈ తీవ్రవాదుల్లో కూడా అతి తీవ్రవాదులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గిలానీ, ఎస్ఐఎస్ గిలానీ. ఈసారి ఎస్ఐఎస్ గిలానీ కానీ, మీర్ వైజ్ కానీ, ఎన్సిపి ఫరూక్ అబ్దుల్లా కానీ, అతను కొడుకు కానీ, లేకపోతే ముఫ్తీ కానీ, ఈవిడ ప్రస్తుతం పవర్లో ఉన్న ప్రతి పార్టీ కూడా దీన్ని కండెమ్ చేశారు. కండెమ్ చేసి ఇది చాలా దారుణమైన విషయం అని, అదొక మంచి విషయం. ఇది దాన్ని నాందిగా పెట్టి మనం పాకిస్తాన్కి మంచి వార్త ఒకటి పంపించాలి. ఇక యాక్షన్ దిగాలి మనం. వీ వుడ్ నాట్ టాలరేట్ ఎనీ మోర్ అని చెప్పేసి, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అన్న ఇది వస్తే తప్పించి. అండ్ ఐ థింక్ ది ఎంటైర్ వరల్డ్ ఆల్సో వుడ్ సపోర్ట్ us ఆన్ దిస్. ఏమండి ఇది యాత్రకు వెళ్తున్న మనుషుల్ని నిర్ధారణంగా కాల్చేయటం, ఇదేమిటి? ఇది టెర్రరిజమా, ఇది మర్డరా, ఇది ఇంకోటా? ఏమీ కాదు, ఇది పిచ్చితనం, మీరు అన్నట్టు ఉన్మాదం. కృష్ణసార్ గారు, శాంతియుతంగా కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల విరుచుకుపట్టాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. దీన్ని పిరిగి పంతల చర్యగా ఆయన అభివర్ణించారు. ఇంకా అమర్నాథ్ యాత్ర 32 రోజుల పాటు కొనసాగాల్సిన అవసరం ఉంది. మరి మిగిలిన రోజులు కూడా శాంతియుతంగా కొనసాగడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి? శాంతియుతంగా కొనసాగడానికి అన్ని విధాల ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. పదాలకి అందని సంతాపాన్ని వారు వ్యక్తం చేశారు, అంత ఆవేదన వ్యక్తం చేశారు. పద్మనాభ గారు అన్నట్టు 70 సంవత్సరాలలో 66 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతూ ఉంటే, అంటే ఇది అసహజమైన ప్రకృతి విరుద్ధమైన పరిస్థితి నడుస్తూ ఉంది మన దేశంలో. అసహజం, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ. ఎందుకంటే ఒక సార్వభౌమాధికారం ఉన్న ఒక సావరెన్ నేషన్లో మన బార్డర్స్లో మనమే మిలిటరీతోని కాపాడుకోవాలి, మిలిటరీని ఇంటర్నల్గా యూటిలైజ్ చేసుకోవాలి, తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్తోని మన భద్రతని నిర్వహించుకోవాలి అనుకుంటే దానంత చేతగాంతనం ఇంకోటి ఉండదు. అయితే ఇది భారతదేశంలో తప్పించి ఏ దేశంలో కూడా లేదు, ఆఖరికి పాకిస్తాన్లో కూడా లేదు. పాకిస్తాన్లో వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు మిలిటరీలు పెట్టుకోరు, కానీ మనం మన ప్రజల ప్రాణమానాల కోసం మనం మిలిటరీని పెట్టుకోవాల్సిన పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను రాజకీయం చేయదలుచుకోలేదు, కానీ దీనికి రెజల్యూషన్ మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. మొన్న ఇజ్రాయెల్ పర్యటన కూడా మీరు చూస్తే రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఎజెండాతో భారత ప్రభుత్వం నడుస్తూ ఉంది. తప్పకుండా కూడా మేము ఈ పాలసీ ఏదైతే నడుస్తూ ఉందో, ఒక విధానం, ఒక స్టేటస్ కో నడుస్తూ ఉంది. పద్మనాభ గారు చాలా బాగా చెప్పారు. ఒక స్టేటస్ కో అంటే వాళ్ళకి మనం రియాక్ట్ అవ్వడం తప్పించి, కేఆర్ఎస్ అంటే ఇప్పుడు కీ రిజల్ట్ ఏరియాస్ ఏంది, మన ఆబ్జెక్టివ్స్ ఏంది, మనం మిలిటరీ మీద ఇంత బడ్జెట్ ఎందుకు పెడతాం, ఏం చేయాలి, దాంతో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఏంది, వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ ఏంది, ఇవన్నీ ఏం లేకుండా, రిజల్ట్స్ ఏం లేకుండా 66 సంవత్సరాలు ప్రభుత్వాలు నడిపించారు. రిజల్ట్స్ లేకుండా అంటే అంత ఇర్రెస్పాన్సిబుల్గా, అంత అన్అకౌంటబుల్గా ఈ దేశాన్ని నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా కూడా యాక్షన్స్ ఉంటాయి. ఆ యాక్షన్ని రాజకీయం చేయకుండా ఉంటే బాగుంటుంది ఇతర పార్టీలు. కాబట్టి ఒక ప్రజాస్వామిక భారతదేశంలో అన్ని పార్టీలు కూడా దేశం విషయంకి వచ్చినప్పుడు ఏకీకృతమై పనిచేస్తే దేశాన్ని రక్షించుకోగలుగుతాం. అయితే పాకిస్తాన్ ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది అంటే, అది ఒక పరాన్నజీవిగా ఈరోజు ప్రపంచంలో ఉన్నది. ఇట్స్ అ పారాసైట్. అది ఇంతకుముందు అమెరికా మీద బతికింది హోస్ట్గా, ఈరోజు అమెరికా దాన్ని విడిచిపెట్టే పరిస్థితికి వచ్చేసరికి చైనా మీదకి వచ్చింది. కాబట్టి అటు చైనా ఇటు అమెరికాల మీద బతికి తన కాళ్ళ మీద తను నిలబడలేని దేశం ఇంత పెద్ద దేశాన్ని ఇబ్బంది పెడతా ఉంటే మనం చేతులు పైకి పెట్టేసి కూర్చుంటే అది చేతకంతనం అవుతుంది తప్పించి అదేదో ఓర్పు, సహనం అనే పదాలు దీనికి వర్తించవని గట్టిగా నమ్ముతాం. పద్మనాభ రెడ్డి గారు, ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత కానీ భద్రతాపరంగా ఎక్కడ వైఫల్యం ఉందో బయటపడుతోంది. మరి ఈ పరిస్థితుల్లో మరి కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సంబంధించి, అలాగే కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో
కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి తక్షణ కర్తవ్యాలు ఏంటి? 60-65 సంవత్సరాల నుంచి మిస్మేనేజ్ అయింది. స్టార్టింగ్లో ఎప్పుడైతే యాక్సేషన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ అంటే కాశ్మీర్ రాజు వచ్చి అయ్యా సైన్యం పాకిస్తాన్ వాళ్ళు వచ్చినారు కాపాడనంటే అప్పుడే గట్టిగా యూఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే పోయేది. ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తాము, అది ఇస్తాము, మీ జెండా మీరు పెట్టుకోండి, మా పార్లమెంట్ పాస్ చేసిన చట్టాలు కూడా మీకు పనికిరావు, మీ ఇష్టమని ఆ యాంగిల్లో మనం పోయినాం. తర్వాత ఏమైందంటే దీన్ని వల్ల రకరకాలుగా వాటర్ అగ్రిమెంట్ కూడా, సింధు నది యొక్క వాటర్ కూడా పండిత్ నెహ్రూ గారు 1962లో పోయి అంతా మీదే వాటర్ మీరే వాడుకోండి సంతకాలు పెట్టి వచ్చినారు. అట్లా టోటల్గా మిస్మేనేజ్ అయిపోయింది. ఇవాళ ఏంటంటే మనం పాకిస్తాన్తో యుద్ధం చేసే పరిస్థితిలో లేము. ఎందుకనంటే పక్కన చైనా కూడా రెడీ అవుతుంది. ఆ ఇద్దరు కలిసి మన భూభాగాన్ని పంచుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎట్లయినా ఆ కాశ్మీరీస్ను కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి దీని మీద ఒక హై లెవెల్లో ఇంటెలిజెన్స్ అంతా కూర్చొని ఎట్లా చేద్దామన్నది. ఇప్పుడు అక్కడ కాశ్మీర్ యూత్కు ఎంప్లాయ్మెంట్ కావాలి. పనేం లేక రోడ్ల పొంటి తిరుక్కుంటా ఆర్మీ మీద రాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళు, అంతేగాని ఏం లేదు. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఎకానమీని డెవలప్ చేయడం, వాళ్ళు కూడా మేము పార్ట్ ఆఫ్ ఇండియా, మేము ఇండియాలోనే ఉంటే బాగుంటాము, పాకిస్తాన్ పోతే లాభం లేదు, ఈ మతాన్ని మా మీద రుద్దినారు అన్నది రావాలా. ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పుడిప్పుడే అనుభవం వస్తుంది. మత ప్రాతిపదికన ఈ ఖాళీఫత్ అని ఈ రాజ్యాలని చెప్పి కొట్టుకొని చేస్తూ ఉన్నారు. ఇది లాభం లేదు, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఉండాలని ఆ యాంగిల్ చేయాలి. కానీ వార్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ నేను అనుకోవడం. ఒక్కటి భారత ప్రభుత్వం గట్టిగా ఇటువంటి చిన్న ఇన్సిడెంట్స్తోని ఈ అమర్నాథ్ యాత్ర ఆగదని తెల్లారి మళ్ళీ 2000 మంది పోయినారు, కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఇటువంటి చిన్న ఇష్యూస్ మీద మనం బాక్ డౌన్ కావద్దు. నేషన్ కూడా ఒక నిరాశ నిస్పృహలతో కూడుకోవాల్సిన పని లేదు. మనం కాశ్మీరీస్ను ఎప్పటి వరకు అయితే విన్ కామో వాళ్ళ హార్ట్ అంటే కొంచెం మోడరేట్స్ చాలామంది ఉన్నారు కాశ్మీర్లో కూడా, వాళ్ళని కొద్దిగా విన్ అయ్యి అక్కడ పీస్ఫుల్ అయినట్టయితే డెఫినెట్లీ మనం ఇది అవుతామన్నమాట. కల్నల్ అజయ్ గారు, మన దేశ నిఘా సంస్థలకు దీటుగా కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. మన మిలిటరీ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అయినప్పటికీ కూడా జరిగిన సంఘటనల్ని మనం ఎందుకు నిలువరించలేకపోతున్నాం? కాశ్మీర్లో ఒక టోటల్ ఒక 30 to 36 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇది 1991 నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. అండ్ అయ్యే ఆర్గనైజేషన్స్ వేరియస్ నేమ్స్ వేరియస్ ఫార్మ్స్ ఓవర్ ద ఇయర్స్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి బేసిక్ వాళ్ళకి ఫ్యూల్ ఏమో పాకిస్తాన్ నుంచి వస్తుంది. వాళ్ళ ఎక్విప్మెంట్ వాళ్ళ ఐడియాలజీ అంతా బయట నుంచి తీసుకుని వచ్చి బై ఫిలాసఫీ టెర్రరిజం అంటే ఎవరినన్నా భయపెట్టడం అనేది అది ఆ వర్డ్ మీనింగ్ అన్నమాట. వాళ్ళు రావడం, సివిలియన్స్ని అటాక్ చేయడం, ఆర్మీని అటాక్ చేయడం, అటు పెట్టి భయపడతారు. అట్లా చేసిన తర్వాత ఆర్మీని నంబర్స్లో ఇండక్ట్ చేసి ఒక లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఆర్మీ కాశ్మీర్లో ఓవర్ సిన్స్ 1990 వెరీ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఆర్మీ వచ్చేసింది అన్నమాట. అది వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఓవర్ ద ఇయర్స్ వాల్యూమ్ ఆఫ్ ఆర్మీ పెరుగుతానే ఉంది, కానీ అది ఏం తగ్గటం లేదు. కొన్ని సీజ్ ఫైర్స్ కూడా జరిగినాయి, కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా జరిగినాయి, రకరకాల ఫార్ములాస్ వచ్చినాయి. కానీ దాంట్లో ఇప్పుడు రిడక్షన్ అనే టెర్రరిజం ఓవర్ ద పాస్ట్ 3 years కూడా జరిగింది. అది మెయిన్లీ జరిగింది మనం ఒక ఎల్సీ ఫెన్స్ కట్టాం బిట్వీన్ ద 2 countries. ఆ ఫెన్స్ ఒక చాలా థిక్ ఫెన్స్ ఉంటుంది, ఒక 2-3 meters ఫెన్స్ ఉంటుంది. ఆ ఫెన్స్లో నుంచి రావాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో అది ఫెన్స్ కట్టేసిన తర్వాత సిగ్నిఫికెంట్ రిడక్షన్ జరిగింది ఆఫ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. అది అయిన తర్వాత కూడా కంప్లీట్లీ ఎలిమినేట్ కాలేదు. అది ఫెన్స్ కట్టిన తర్వాత లోపల ఉన్న టెర్రరిస్ట్ అంతా ఎలిమినేట్ చేసేలోకి ఒక 1.5 year పట్టింది. బై దట్ ఒక 2006-2008 దాకా చాలా వరకు తగ్గిపోయింది, ఫిగర్స్ తగ్గిపోయింది. ఈ ఇయర్ 2016లో 27 ప్లస్ ఇప్పుడు నేను జరిగిన 7 ఒక 34 deaths జరిగినాయి. కంపేర్డ్ టు 1993 వేర్ దెర్ వర్ 1993లో 600 deaths జరిగినాయి 1 yearలో. సో రిడక్షన్ చాలా ఉంది, కానీ ఇప్పుడు కంప్లీట్లీ ఎలిమినేట్ కాలేదు. బట్ దీనికి అందరు చెప్పినట్టు దీనికి మిలిటరీ సొల్యూషన్ డెఫినెట్లీ లేదు. ఈ టెర్రరిజం సొల్యూషన్ ఈజ్ అంటే మనం టేబుల్ మీద కూర్చొని మాట్లాడాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా, యూత్కి మనం ఒక ప్రోత్సాహం ఇవ్వాలా, వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలా, అప్పుడే ఆ టెర్రరిజం ఎలిమినేట్ అవుద్ది. పాకిస్తాన్ ఈజ్ పంజాబ్ ఈజ్ వన్ కేస్ వేర్ కంప్లీట్లీ టెర్రరిజం ఎలిమినేట్ అయింది. అక్కడ కూడా ఇదే సిమిలర్ సిచ్యువేషన్ ఉండింది 1993లో, 1990-1993లో. అది కంప్లీట్లీ ఎలిమినేట్ అయింది. అది ఎందుకు జరిగిందంటే ఇట్లాంటి ఐడియాలజికల్ చేంజ్ జరిగింది అక్కడ. కాశ్మీర్ చరిత్రలో ఈ సంఘటన మాయని మచ్చగా మిగిలిపోతుంది. అమర్నాథ్ భక్తులపై గత రాత్రి ఉగ్రవాదులు జరిపిన ఘాతుకం మానవత్వంపై జరిగిన దాడి. ఇలాంటి నీచమైన దాడులు జరిపే ముష్కరుల్ని ఉపేక్షించరాదన్న అభిప్రాయం ఈ చర్చలో వ్యక్తమవుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.